స్థలం ఇక్కడే ఉంటుంది, మానవుడు ఉండడు. కానీ మానవుడు బ్రతికినంత కాలము కూడా ఇబ్బందులు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలంటే మాత్రం వాస్తుశాస్త్రం ప్రకారం నిర్మాణాలు చెయ్యాలి. మరలా మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్లు చెప్తాను. ఈశాన్య దోషం కనుక ఉందనుకోండి, అభివృద్ధి చెందలేరు. తూర్పును కనుక దోషం ఉందనుకోండి, ముందుకు వెళ్ళలేరు. ఆగ్నేయంలో కనుక దోషం ఉందనుకోండి, అనారోగ్య సమస్యలు వస్తాయి. దక్షిణం కనుక దోషం ఉందనుకోండి, దీర్ఘ వ్యాధులు ఆ గృహంలో ఆ స్థలంలో నివసించేటువంటి వారికి వస్తాయి. మరలా అకాల మరణాలు సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. నైరుతి గనక దోషం ఏర్పడిందనుకోండి, పతనం అవుతారు, ఆస్తిపాస్తులు అమ్ముకుంటారు.